నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అధికార ప్రతినిధి చీమర్ల శ్రీనివాసరెడ్డి దాసుపల్లి ఇటీవల వీడియో సంచలనమైన సంగతి అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన వీడియో విషయంలో శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. నేను చేసిన వీడియోలో నా తప్పు ఏముందో తెలియజేసి పార్టీ రకమైన చర్యలు తీసుకున్న నేను దానికి శిరస వహిస్తానని తెలియజేశారు. కానీ నాకు ఇప్పటి వరకు ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా డీసీసీ ప్రెసిడెంట్ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నాపైన 6 సంవత్సరాల సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అధికారికంగా నాకు ఇప్పటి వరకు ఎలాంటి రాతపూర్వకమైన సస్పెన్షన్ ఆర్డర్ రాలేదని తెలియజేశారు. ప్రజల కోసం పనిచేసే నేను నా పొరపాట్లను తెలియజేసి అప్పుడు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లలేను. రెబెల్ క్యాండిడేట్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రయోజనాల కొరకు ఉపయోగపడుతుందని, దాని కొరకు నేను పాటుపడతానని, నా పైన వచ్చినటువంటి ఆరోపణలను ఎవరు నిరూపించినా కూడా నేను ఉరివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఎందుకంటే ఒక పార్టీకి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పార్టీని మనం ప్రశ్నించే తత్వంగా ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించడానికి ఈ ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తామని ఆ రోజు మనం హామీ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ రావడం జరిగింది. ఆ విధంగానే నేను ప్రజలకు భరోసాగా, ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ కార్యకర్తలను సమన్వయం చేయడానికి, ప్రజలకు న్యాయం జరగడానికి నేను ఎన్నో శాయశక్తుల వీడియోల ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, నా శాయశక్తుల నేను ప్రయత్నం చేస్తున్నాను. మా ఎమ్మెల్యే గారి దృష్టికి నేను ఏం తీసుకుపోవడం జరిగిందంటే, ప్రజా పరిపాలన అందిస్తున్నప్పుడు కింది స్థాయి ప్రజలకు 100% న్యాయం జరగాలన్నా మీరు 55,000 ఓట్ల మెజార్టీని అధిగమించి రావడం జరిగింది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మనము మంచి నాయకత్వాన్ని అందించాలి. 10 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలి, మీరు ఎమ్మెల్యేగా ఉండాలి, రేవంత్ రెడ్డి సీఎం ఉండాలి. ప్రజలకు న్యాయం జరగాలంటే 10 ఏళ్ళ అవకాశం ఇస్తేనే ఈ ప్రజా వ్యవస్థలో న్యాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే 5 ఏళ్ళు ఇస్తే వీడికి సంవత్సరానికి దగ్గర అయిపోయింది. ఏం చేయలేము. ఏడున్నది ఏడుందో తెలుస్తలేదు విషయము. ఆర్థికంగా గవర్నమెంట్లో పైసలు లేవు. అందుకే ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ ఏం జరుగుతుంది, ఈ ప్రజాస్వామ్యం కింద ఏముంది అనేది అతన్ని తెలుసుకోమని ఎన్నో మాటలు నేను సొంతంగా వెళ్ళి చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్సీ సార్ గారికి చెప్పడం జరిగింది. మనం ఎందుకంటే ఏది ఏమైనా మనకు నమ్మి ప్రజలు అంత పెద్ద మరి జనార్దన్ రెడ్డి అంటే మామూలు మనిషి కాడు. ఇప్పుడు ఎవరు ఓడిపోయినా మరి జనార్దన్ రెడ్డి ఓడిపోరు అని చెప్పిన దాఖలు నాగర్ కర్నూలు జిల్లాలో అందరికీ తెలిసిన విషయమే. అతన్ని ఓడగొట్టి రావడం అంటే మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. ఒకటి, దామోదర్ రెడ్డి గారు 30 ఏళ్ళ నుండి ఓడిపోతున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని సహకరించి ఆ రోజు మనము ఎమ్మెల్యేగా రాజేష్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. వారికి కృతజ్ఞతగా నేను పార్టీకి పనిచేయడానికి శాయశక్తుల నా సొంత పనులు ఇచ్చిపెట్టుకొని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో రకాల ప్రోగ్రాం చేయడము. మా దాసుపల్లి సొంత విలేజ్లో నేను రైతు వేదిక అనే ఒక ప్రోగ్రాం పెట్టి రైతు సమక్షంలో జాతీయ జెండా ప్రోగ్రాం చేయడం జరిగింది. నిన్న మన తెలకపల్లిలో ఆల్రెడీ మన రాష్ట్ర సీఎం అయిన యనమల రేవంత్ రెడ్డి గారి బర్త్డేకు నేను చేయడం జరిగింది. ఎందుకంటే ఏదన్నా కార్యక్రమాలు చేస్తే ప్రజలు అక్కడికి వస్తారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా మనం చెప్పగలిగితే వాళ్ళలో కొంచెం మార్పు వస్తుందని. అన్నిటికంటే ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ప్రజలకు నిజంగా అవసరం ఎవరికి ఉంది, ఆర్థికంగా వెనుకబడ్డోళ్ళు ఎవరు, వారికి సహాయం చేయాలనేదే నా సిద్ధాంతం మీద నేను ముంగలిపోతున్నా. ఎందుకంటే ఉచిత పథకాల కంటే మనకు సొంత శక్తి సంపాదించుకునే రోజు అయితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనేది చాలా ముఖ్యమైనది. ఇది అందరూ గమనించాల్సిందే. ఎందుకంటే ఇలా 2,000 నువ్వు ఇస్తావు, 2,000 ఖర్చు పెట్టి మళ్ళీ నెలకు 2,000 తయారు కాకుండా ఆ 2,000తో ఏదైనా అభివృద్ధి చేసుకొని సొంత సంపాదన సృష్టించుకో విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి గారి కోరికైనా అని మా ఎమ్మెల్యే గారికి కూడా నేను అదే సూచనలు చేయడం జరిగింది. ఎంతసేపు ఉన్నా అని నేను చేసే సూచనలు వారు స్వీకరించకపోవడంలో నేను ఒక వీడియో చేయడం జరిగింది. నన్ను ఈ సస్పెండ్ చేయడానికి కారణం ఏందా అనేది వారు ఎక్కడ నాకు చెప్పకుండా పార్టీ నుండి బహిష్కరిస్తున్నాము, సస్పెండ్ చేస్తున్నాము 6 నెలలని ఒక మెసేజ్ లేదు, నాకు ఒక కాగితం లేదు, ఎలాంటిది ఏం లేదు. కాకపోతే వారు ఒక మీడియాలో ఒక సెల్లులో పెట్టారు, ఈనాడు పేపర్లో వచ్చింది. దానికి నేను ఎలాంటి వారికి నేను ఎక్కడ కూడా మనం వారిని ఇబ్బంది పెట్టి మాట్లాడే అవసరం లేదు. కానీ నమస్కారం. నిన్న దాచుపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే టీ న్యూస్లో కానీ పేపర్లో కానీ వాట్సాప్లో కానీ ఎంత మాట్లాడినో దాన్ని నేను పూర్తిగా తప్పుపడతా ఉన్నాను.
అక్కడ నాగరికర్నూలులో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులు, ఎమ్మెల్సీ సభ్యులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎమ్మెల్యేతో కానీ ఎమ్మెల్సీతో కానీ మాట్లాడి దాన్ని పరిష్కారం చేసుకోవాలి. అంతే తప్ప పేపర్లకు, టీవీలకు, వాట్సాప్లలో మాట్లాడితే అది మంచిది కాదు. అది పార్టీ కానీ ప్రభుత్వాన్ని కానీ కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎవరు అయినా నాగరికర్నూలు జిల్లాలో యాజ్ ఎ డీసీసీ ప్రెసిడెంట్గా నాగరికర్నూలు జిల్లాలో ఎవరు మాట్లాడినా పార్టీ లేదా ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా పార్టీ పరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే స్పోక్స్ పర్సన్ ఇచ్చామో ఆ స్పోక్స్ పర్సన్ కూడా ఇవ్వమని చెప్పింది గౌరవ ఎమ్మెల్సీ గారే. మరి ఆయననే టీ న్యూస్లో కానీ ఇతర మరి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కించపరిచే విధంగా మాట్లాడిండు. దానికి గాను వాడిని ఇప్పుడే ఈ క్షణం నుంచే 6 సంవత్సరాలు సస్పెండ్ చేస్తూ ఉన్నా. అదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడైనా చిన్న చిన్నవి అవుతుంటాయి. ఈ చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు సంబంధితటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ గౌరవ మన మంత్రి గారు కానీ లేకుంటే గౌరవ ఎంపీ లోక్సభ డాక్టర్ మల్లురావు గారు ఎవరున్నా వాళ్ళతో మాట్లాడండి. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు ఏంటి, ఒక పని ఇచ్చినా పని చేయలేదు, చేయకపోక రెండో పని అడిగిండు. రెండో పని అడిగితే గౌరవ ఎమ్మెల్సీ గారు ఏమన్నారు, ఆ పని మొదలుపెట్టి ఫస్ట్ చెయ్యి, ఆ పని కంప్లీట్ చేసినాక ఇంకో పని ఇస్తాను. దానికి ఆయన కావాలని చెప్పి గౌరవ ఎమ్మెల్సీ గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరుస్తూ మరి పార్టీ కానీ లేకుంటే ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీస్తూ మాట్లాడిన మాటలు నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. యాజ్ ఏ డీసీసీ అధ్యక్షునిగా ఆయన ఇప్పుడే సస్పెండ్ చేస్తూ ఉన్నాం. 6 సంవత్సరాల వరకు ఆయన సస్పెన్షన్ ఉంటుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్న కార్యకర్తల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఐఎమ్ నాట్ డిమాండింగ్ ఆర్ కమాండింగ్.